హాయ్ హలో నమస్తే. మొన్న రీసెంట్‌గా లేబర్ యాక్ట్‌ని 1948కి సంబంధించిన లేబర్ యాక్ట్‌ని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక అమెండ్మెంట్ చేసింది. కేంద్ర కేబినెట్ ఆమోదం చేసింది. దాని మీద ఒక వీడియోలో కూడా నేను మాట్లాడాను. దాని ప్రకారం ఏంటంటే మొన్నటి వరకు 9 గంటలు పనిచేసేటువంటి లేబరర్స్ ఈ రోజు నుంచి మీరు 10 గంటల వరకు పని చేయించుకోవచ్చు. ఇంకొక గంట సేపు ఎక్కువగా తోముకోవచ్చు మీరు ఆ ఎంప్లాయీ చేత. ఒకటి వాళ్ళు చేసింది. రెండోది మొన్నటి దాకా 5 గంటలకు ఒకసారి ఒక గంట రెస్ట్ వచ్చేది. ఇప్పుడు అలా కాదు, 6 గంటలకు ఒకసారి రెస్ట్ తీసుకోవచ్చు, రెస్ట్ ఇవ్వచ్చు వాళ్ళకి అని చెప్పేసి పెట్టారు. దీన్ని బాగా బ్యాక్ఫైర్ అయిందంటే ప్రశ్నిస్తారు కదండి. లేబర్ యూనియన్స్ ప్రశ్నించారు, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రశ్నించారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రశ్నించి ఉంటారు అని నేను అనుకుంటున్నా. ప్రశ్నించే ఉంటారు. ఓకే, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి నాకు తెలియకపోవచ్చు, బట్ డెఫినెట్గా వాళ్ళ దృష్టికి వెళ్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు 100% ప్రశ్నిస్తారు దీన్ని. ఓకే, ఏ పార్టీ అయినా ప్రశ్నించేది లేబర్ యాక్ట్ని మారిస్తే. ఇప్పుడు కేఎస్ పార్థసారథి మినిస్టర్ గారు మినిస్టర్ గారు ఎందుకు మార్చారు, ఎందుకు ఈ లేబర్ యాక్ట్ని మీరు మార్చారంటే మినిస్టర్ గారు చెప్పింది ఏంటంటే 3 విషయాలు చెప్పారు. ఒకటి, వర్కర్స్కి మంచిదని మార్చాము, ఇన్వెస్టర్స్కి మంచిదని మార్చాము. ఇలాంటి చట్టాలు చేస్తే ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తారు కాబట్టి మార్చాము. 4వది, గ్లోబలైజేషన్ జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో, అందుకని మేము మార్చాము అన్నారు. ఈ 4 గురించి మాట్లాడదాం. ఒకటి, వర్కర్స్కి మంచిదని మార్చాము. ఎప్పుడైనా సరే రోజుకు 9 గంటలు కష్టపడి పని చేయించుకుంటే వాడికి ఏదో ఒక 1000 రూపాయలు ఇచ్చి రోజుకు 9 గంటలు పని చేయించుకునేవాడు ఈ రోజు నుంచి 10 గంటలు పని చేయాలంటే వాడికి మంచిదా? వాట్ ఈస్ ద లాజిక్ దట్ మినిస్టర్ గారు ఈ సేయింగ్? హౌ కెన్ ఇట్ ఈస్ గుడ్ టు ఎ వర్కర్ ఇఫ్ యూ ఇంక్రీజ్ ద వర్కింగ్ అవర్స్ మోర్ వితౌట్ చేంజింగ్ ద శాలరీ, వితౌట్ ఇంక్రీజింగ్ ద శాలరీ? నువ్వు శాలరీ పెంచి ఇదిగోండి 9 గంటలు పనిచేసేవాడివి 9,000 జీతం ఇస్తాను, ఈ రోజు నుంచి 10 గంటలు చేయి 10,000 జీతం ఇస్తానంటే 1 గంట ఎక్కువ పని చేసినా నా జీతం పెరిగిద్దని చేస్తాడు. హౌ ఇట్ ఈస్ గుడ్ ఫర్ వర్కర్స్ ఇఫ్ ఇంక్రీజ్ ది లేబర్ యాక్ట్ని మీరు మార్చి మీరు వర్కింగ్ అవర్స్ని మీరు ఎక్కువ రోజులు పెంచి ఇది గుడ్ ఫర్ వర్కర్స్ ఏంటండి? నాకైతే అర్థం కాలేదు. వాట్ మినిస్టర్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ ఐ డోంట్ అండర్స్టాండ్. కేఎస్ పార్థసారథి గారు. నెంబర్ 2, he says that good for investors. Definitely it is good for investors, company owners, factory owners, పెత్తందారులు అంటారు కదా, ఉద్యోగం ఇచ్చిన వాడిని పెత్తందారులు, వాళ్ళకి మంచిది, వాళ్ళకి లాభాలు వస్తాయి. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఉండేది కదా, 9 గంటల్లో 9 ప్రోడక్ట్స్ చేసేవాడు 10 గంటల్లో 10 ప్రోడక్ట్స్ చేస్తాడు. అదే జీతం మీద 10 ప్రోడక్ట్స్, రోజు 9 ప్రోడక్ట్లు చేసేవాడు రేపు పొద్దున్న 10 ప్రోడక్ట్లు చేస్తాడు. 10 గంటలు పని చేయాలి కదా. ఖర్చు లేకుండా వాళ్ళకి ప్రొడక్షన్ పెరిగిద్ది, ప్రొడక్టివిటీ పెరిగిద్ది, లాభం వచ్చింది, ఫ్యాక్టరీలకి కంపెనీలకి లాభం వచ్చింది. డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. కష్టపడి చెమట వచ్చి పనిచేసేది ఉద్యోగులు కదా. 3వది, ఇన్వెస్టర్స్ కంపెనీలకు పెట్టుబడి పెట్టడానికి వస్తారు మనం లేబర్ చట్టాలు మారిస్తే అన్నారు. ఎవరండి ఆ ఇన్వెస్టర్స్? ఎవరు? ఇదిగోండి మేము ఎక్స్‌ప్లాయిట్ చేస్తాము కూలీల్ని, లేబర్స్ని, మేము 1000 రూపాయలు ఇచ్చి 12 గంటలు పని చేయించుకుంటాము, మాకు అలాంటి చట్టం పెడితేనే మీ రాష్ట్రం వస్తామని చెప్పిన ఇన్వెస్టర్ ఎవరండి? అంటే ఇన్వెస్టర్ అడిగాడని చెప్పేసి మీ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు హింసిస్తారా? ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ని, లేబరర్స్ని, ఫ్యాక్టరీలు పనిచేసేటువంటి వర్కర్స్ని మీరు హింసిస్తారా? 9 గంటలు 10 గంటలు చేయండి, 12 గంటలు చేయండి అని చెప్పేసి ఎక్కువ పని చేయించుకుంటారు, జీతం కూడా ఇవ్వకుండా. ఇప్పటికే మన భారతదేశంలో ఈ వర్క్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువ. మళ్ళీ చట్టాలు మార్చి కంపెనీల కోసం, ఫ్యాక్టరీల కోసం ఎక్స్‌ప్లాయిటేషన్ కదా అండి అది. వాళ్ళు కనీసం వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫ్యామిలీస్తో గడపాలి. ఈ మధ్య కొంతమంది సిఇఓలు మరి పీక్ స్టేజ్ ఆఫ్ స్టాడిజంలోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఎంప్లాయీస్ పీక్ స్టేజ్ ఆఫ్ స్టాడిజమే అది. మొన్న ఒక ఆయన అన్నారు, ఒక సిఇఓ, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ, మీరు 70 గంటలు పనిచేయాలయా పర్ వీక్ 70 అవర్స్ పనిచేయాలయా అన్నారు. పనిచేస్తేనే మీకు మంచిది, ఇంట్లో ఏం చేస్తారు పిల్లల మొహం చూసి అన్నాడు ఒక ఆయన. 70 గంటలు పనిచేస్తే
పిల్లమ్మకు ఏం చూస్తారంటే ఇప్పుడు ఆ సీఈఓలు మొత్తం ఒకటికి 70-80 సంవత్సరాలు వచ్చింది. వాళ్ళు ఏం చేయలేరు పిల్లంతో ఇంట్లో. వీళ్ళందరూ కుర్రోళ్ళు కదా, పిల్లమ్మకం చూసి ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదా? వీళ్ళు కుర్రోళ్ళు అప్పుడు ఏం చేస్తారు వీళ్ళకి తెలియదా? పిల్లమ్మకం చూసి 35లో 30 నుంచి 50 ఇయర్స్లో భార్యతో వాళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలియదా? ముసలోళ్ళకి ఓకే, వాళ్ళకి ఫ్యామిలీ టైం ఉంటుంది కదా, వాళ్ళు కూడా రెస్టారెంట్లకు వెళ్తారు, బయటికి వెళ్తారు, పిల్లలు పుడతారు, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాలి, షాపింగ్కి తీసుకెళ్తారు. ఒక ఫ్యామిలీ లైఫ్ అనేది ఉండేది కదండి. ఆ ఫ్యామిలీ లైఫ్ హౌ కెన్ వి కిల్ ఇట్ మ్యాన్? ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ CEO అంటాడు 70 అవర్స్ పనిచేయాలని, ఇంకొక CEO గారు అంటే 90 అవర్స్ పర్ వీక్ పనిచేయాలన్నారు. ఇంకొక ఆయన అంటారు నువ్వు పర్ 14 అవర్స్ పర్ డే నువ్వు పనిచేయాలి, 6 అవర్స్ 6 డేస్ పనిచేయాలి, సాటర్డే ఎత్తేస్తాము అంటే. ఇంకొక ఆయన మరీ దారుణంగా సండే కూడా పనిచేయండి అన్నాడు ఆయన. CEOలు ఈ మధ్య దే ఆల్ ఆర్ బికమింగ్ సాడిస్ట్. ఆల్ CEOs రీసెంట్ నవేడేస్ ది కార్పొరేట్ CEOs ఆర్ బికమింగ్ సాడిస్ట్ నవేడేస్. వాళ్ళు కొత్త కొత్త థాట్స్ వస్తున్నాయి. వీడికి జీతం ఇచ్చి వీడికి మనం జీతం ఇచ్చి వీడికి 10 గంటలు పని చేయించేది ఎంతలో రోజు పని చేయించుకుందామని. మరి దారుణం అండి ఇది. నీతి ఆయోగ్ CEO కూడా ఒక ఆయన అన్నారు మనం 80 అవర్స్ పని చేయాలని, రైట్? ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు ఎవరు తగిలేరండి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇట్లాంటి వాళ్ళు ఎవరు తగిలి ఇదిగోండి మేము వాళ్ళు ఎక్కువ వర్క్ చేయాలి, మా లేబరర్స్కి మేము జీతం ఇస్తున్నాము, వాళ్ళు 5 గంటలు పనిచేసి హ్యాపీగా ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు, మాకు 10 గంటలు పనిచేసేటట్టు మార్చారు అంతే. అదే నేను చెప్పాను కదా, ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫర్ ది పబ్లిక్, ఇట్ ఈస్ ఫర్ ది కార్పొరేట్స్. నేను చాలా రోజులు చెప్తాను, NDA గవర్నమెంట్ యొక్క మైండ్ సెట్ మొత్తం కూడా కార్పొరేట్ చుట్టే తిరిగిద్ది. పేదలు బడుగు బలహీన వర్గాల్లోనూ ఎక్కువగా ఇట్లాంటి ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళు సఫర్ అవుతారు ఉద్యోగులు అని. ఇంకొకటి, సరే వీళ్ళు వర్క్ అవర్స్ మార్చారు, 12 గంటలు పని చేయించుకోండి అని ప్రైవేట్ కంపెనీ వాడికి పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇష్టమయ్యా, మీ ఇష్టం, వాడికి జీతం ఇస్తున్నారు కదా, వాడిని సాగుకొట్టండి మీరు 12 గంటల దాకా, వాడి చేత కష్టపడి పని చేయించుకోండి అని ప్రైవేట్ కంపెనీలకి లేబర్ యాక్ట్ మార్చి ఇచ్చావు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అదే రూల్ పెడతావా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వై యూఆర్ టాకింగ్ అబౌట్ ప్రొడక్టివిటీ, యూఆర్ టాకింగ్ అబౌట్ మంచిది, ఇన్వెస్టర్స్కి మంచిది, ఎక్కువగా ప్రోడక్ట్ వస్తాయి, ఇదంతా గవర్నమెంట్ ఉద్యోగులకి అప్లికేబుల్ అవుదా? గవర్నమెంట్ ఉద్యోగులకి నువ్వు ఎందుకు వర్క్ అవర్స్ పెంచలేదు? వై యూ ఇంక్రీజ్డ్ ఓన్లీ ది ప్రైవేట్ ఎంప్లాయీస్? లేబర్ యాక్ట్ని చేంజ్ చేసి గవర్నమెంట్ సంస్థలో ప్రొడక్టివిటీ అవసరం లేదు నిజంగా. గవర్నమెంట్ యాంగిల్ పెంచరు, ఎందుకంటే అసలు గవర్నమెంట్ సంస్థలు ఎత్తేస్తారు. వచ్చే రోజుల్లో గవర్నమెంట్ సంస్థలు మొత్తం ఎత్తేస్తారండి, అన్ని ప్రైవేట్ సంస్థలు చేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం అనేవాడు ఉండడు. వచ్చే రోజుల్లో మొత్తం ప్రైవేట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతాయి. అది కదండి మేము కొట్టుకుంటాం, కొన్ని రోజుల నుంచి మేము కొట్టుకుంటున్నాం కదండి. ప్రైవేటైజేషన్ ఈజ్ వెరీ డేంజరస్. ఇది గవర్నమెంట్ ఉద్యోగులు ఎత్తేస్తారు, రిజర్వేషన్స్ ఎత్తేయడానికి అని చెప్పి చెబుతా ఉన్నాం కదండి. మా బాధ ఇది. ప్రైవేట్ ఉద్యోగుల్ని మీరు ప్రొడక్టివిటీ పేరుతోటి మీరు వర్క్ అవర్స్ పెంచితే అదే వర్క్ అవర్స్ గవర్నమెంట్ ఉద్యోగులకి ఎందుకు పెంచరని మేము అడుగుతున్నాం. గవర్నమెంట్కి ప్రొడక్టివిటీ అవసరం లేదా? ఒకసారి గవర్నమెంట్ చెప్పాలి, దానికి ఆన్సర్ చెప్పాలి. ఇది ప్రైవేట్ వాడు కదా అని చెప్పి ప్రైవేట్ ఫ్యాక్టరీలో వాడిని హింసించడానికి పెట్టేటువంటి చట్టాలండి ఇవి. సో సాడ్. సర్ప్రైజింగ్ ఏంటంటే మినిస్టర్ సేస్, చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. మినిస్టర్ గారు ఏమంటారంటే గ్లోబలైజేషన్, అన్ని రాష్ట్రాలు గ్లోబలైజేషన్ చేస్తున్నాయి, అందుకని మేము గ్లోబలైజేషన్కి వెళ్తున్నాం అన్నారు. ఏంటి గ్లోబలైజేషను? ఇప్పటి వరకు 48 అవర్స్ పర్ వీక్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం 1948 ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం 48 అవర్స్ పర్ వీక్ పనిచేస్తారు. వీళ్ళు దీన్ని మార్చి రోజుకు 1 గంట పెంచారు. అంటే అర్థం ఎంత? 48 నుంచి 54 అవర్స్కి మార్చుంటారు. సరే 50 అవర్స్ దాటి పనిచేయిస్తారు ఇక్కడి నుంచి, అంతే కదండి అర్థం. గవర్నమెంట్ సెంట్రల్ యాక్ట్ ప్రకారం 48 అవర్స్, వీళ్ళు మార్చారు 1 గంట ఎక్కువ, అంటే 50 అవర్స్ దాటింది. 50 అవర్స్ దాటినటువంటి దేశాలు ఏంటియో తెలుసా? మనం గ్లోబలైజేషన్ గురించి మాట్లాడుతున్నారు మన మినిస్టర్ గారు. భూటాను, సూడాను, లోసితో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, UAE, ఇవన్నీ తెలుసా? 50 గంటల కంటే ఎక్కువ పనిచేసేటువంటి దేశాలు ఇవి. గ్లోబలైజేషన్ ఇదే మాట్లాడుతుంది.
వీళ్ళను ఆదర్శంగా తీసుకున్నారు. భూటాను, సూడాను, లోసితో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుఏఈ. వీళ్ళు 50 గంటలు పని చేయించినా సరే వీళ్ళు పని చేస్తారు. ఈ భూటాను, సూడాను, లోసితో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, యుఏఈ వీళ్ళు ఎక్కువ కొన్ని ముస్లిం కంట్రీస్లో యెమెన్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఎక్కువ పని చేస్తారు, 50 గంటలు దీనికంటే ఎక్కువ. బట్ వాళ్ళు ఒక గంటన్నర ముందే ఆడవాళ్ళని వదిలేస్తారు. స్త్రీలకి తక్కువ లెస్ వర్క్ అవర్స్ ఉంటాయి, నాట్ ఈక్వల్ యాజ్ ఉమెన్. కానీ మన భారతదేశం అది కాదు కదా, వర్కింగ్ అవర్స్ అందరికి ఒకటే కదా, మగవాళ్ళు ఉన్నంతవరకు ఆడవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు నైట్ షిఫ్ట్లు కూడా పెట్టారు ఆడవాళ్ళకి. ఏందండి ఇది మన అంత మైండ్ అంతా ఎటో పోతుంది ఏందండి, ఇదంతా అర్థం కాదు. ప్రజల్ని హింసించేటువంటి చట్టాల్లోకి తీసుకెళ్తున్నారు. ఎవరు చెబుతున్నారు వీళ్ళకి, ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు అది మనకైతే తెలియదు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ చట్టాలు ఇలా మార్చడం అనేది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతినింది. మొత్తం సైకోలు అయిపోతారు లేబరర్స్ మొత్తం కూడా. అదొక ఏమంటారు, బందీకానంలో స్లేవ్స్ కనుక వాళ్ళు మెంటల్గా పిచ్చోళ్ళు అయిపోతారు కదా, పనిచేసి హింస తట్టుకోలేక, ఎంప్లాయర్ యొక్క హింస తట్టుకోలేక అలా వెళ్ళిపోతారండి వీళ్ళంతా. ఈ విధంగా వేసుకుంటూ పోతే మీరు నిజంగా గ్లోబలైజేషన్ చేయాలి అంటే, గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మనం అమెరికానో, యూకేనో, ఆస్ట్రేలియానో, జర్మనీనో, దుబాయ్నో, సింగపూర్నో నువ్వు ఆదర్శంగా తీసుకొని, ఇదిగోండి మేము మన దేశం గ్లోబలైజేషన్ అవుతుంది, అందుకని గ్లోబల్ స్టాండర్డ్లోకి మన దేశాన్ని తీసుకెళ్తున్నాము అన్నప్పుడు నువ్వు అమెరికా యొక్క చట్టం తీసుకుని, అమెరికా చట్టం ఎంత 40 గంటలు పర్ వీక్, మంది 48 అవర్స్. ఇక నేను మొన్నటిదాకా 48 గంటలు పనిచేశారు లేబరర్సు, మీకు ఈ రోజు నుంచి 40 గంటలే చేయండి, 8 గంటలు మీరు ముందుగానే వెళ్ళిపోండి. ఎందుకంటే అవర్ కంట్రీ బికేమ్ గ్లోబలైజేషన్, అమెరికా సిస్టమ్ మనం ఫాలో అవుతున్నామంటే నువ్వు గ్లోబలైజేషన్ అయినట్టు. ఏది మంద 45 గంటలు, అమెరికాలో 40 గంటలు, మనం ఇంకా ఎక్కువ 8 గంటలు పనిచేస్తున్నాం. నువ్వు ఆ 8 గంటలు తగ్గించి నువ్వు గ్లోబలైజేషన్ అనాలి. యూకేలో 47.5 to 40 అవర్స్, యూకేలో మంది 48 అవర్స్. ఆస్ట్రేలియా 38 అవర్స్. నువ్వు ఆస్ట్రేలియాలో 38 గంటలు పర్ వీక్, మంది 48 గంటలు. జర్మనీలో 36 నుంచి 40 అవర్స్, మనకి 48 అవర్స్. దుబాయ్ మంది ఒకటే 48 అవర్స్, ఇండియా 48 అవర్స్, దుబాయ్ కూడా 48 అవర్స్. సింగపూర్లో 44 గంటలు, 4 గంటలు తక్కువ భారతదేశం కంటే. వాట్ గ్లోబలైజేషన్ ఈ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్? భారతదేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలు మొత్తం కూడా 40 అవర్స్, 42 అవర్స్, 43 అవర్స్. మనం ఇప్పటికే ఆ యొక్క గ్లోబలైజేషన్లో ఉన్న మంచి దేశాల కంటే ఎక్కువగా టైం అవర్స్ పెట్టి మనం పనిచేస్తుంటే ఇంకా పెంచి గ్లోబలైజేషన్ అంటారా? గ్లోబలైజేషన్ అంటే ఇది మన వాళ్ళు అంటున్నారు కదా, పాకిస్తాను, ఇరాను, ఇరాక్, ఆఫ్ఘనిస్తాను వీళ్ళందరికీ మతపరమైనటువంటి దేశాలు ఉన్నప్పుడు మనకెందుకు మతపరమైన దేశం ఉండకూడదు అని చెప్పి వాటిని ఆదర్శంగా తీసుకున్నారు కదా. పాకిస్తాన్ని, ఆఫ్ఘనిస్తాన్ని, బంగ్లాదేశ్ని, అమెరికా, యూకే ఇవి కాదు ఆదర్శం. పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. ఇప్పుడు ఇది కూడా ఇది చట్టం మార్చి గ్లోబలైజేషన్ అంటారు. ఇది భూటాను, రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఆ వర్క్ అవర్స్ మార్చండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇప్పటికే ఎక్స్ప్లాయిటేషన్ గురవుతున్నారు. ఆన్ రికార్డులో ఒకటి ఉంటే ఆఫ్ ద రికార్డ్ ఇంకెక్కువ పని చేస్తారు, హింసిస్తారు వాళ్ళని. ఇది నిరుద్యోగత ఎక్కువ ఉంది. ప్రభుత్వాలు ఏం చేయాలంటే, ఎక్కడైతే పీపుల్ ఎక్స్ప్లాయిటేషన్ జరిగిద్దో ఆ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి బయటికి తీసుకురావడానికి చట్టాలు చేయాలి. కానీ కార్పొరేట్ వ్యవస్థలకు సహకరించే విధంగా మీరు చట్టాలు చేస్తే హింసిస్తారండి ప్రజల్ని, ఎంప్లాయీస్ని హింసిస్తారండి. దయచేసి అర్థం చేసుకోమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.